నేటి చదువుకున్నటువంటి లేఖన భాగము పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక నుండి 16వ అధ్యాయము 7 నుంచి 14 వచనములు లేఖన భాగాన్ని మనము చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనకి కనబడుచున్నవి. పౌలు భక్తుడు మిషనరీ ప్రయాణంలో ఉన్నాడు. కానీ ఆయనకు కొరింథీ పట్టణము వెళ్ళాలి అనే ఒక ఆశ అయితే ఉన్నది. కానీ ఒక పక్కన కోరిక ఉన్నది, కానీ ఆ పరిస్థితుల్లో వెళ్ళాలనే మనసు ఆయనకి లేదు. ఆ విషయమును కూడా అక్కడ తెలియపరుస్తున్నాడు. నేను ప్రయాణంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే మనసు లేదు, కానీ మీ దగ్గరికి రావాలనే ఆశ అయితే నాకు ఉన్నది. కానీ ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమిటా విషయం అంటే, దేవుని సేవకుడు, నా యొక్క శిష్యుడు, నాకు ప్రియమైనటువంటి వాడు తిమోతి మీ దగ్గరికి వస్తాడు. తిమోతి నా వల్లే ప్రభువుని యొక్క సేవకుడే. అయితే ఆయన విషయమై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయనను భయపెట్టే విధముగా మీ యొక్క జీవన విధానము, మీ వరవడి, మీ ప్రవర్తన ఉండకూడదు. ఎందుకంటే మీలో చాలామంది ఈ లోకపరమైన ఆలోచనలతో ఉన్నవారు, తలంపులతో ఉన్నవారు, ఉద్దేశాలతో ఉన్నవారు, కొంతమంది మీలో స్వార్థపరులైనటువంటి వారు మీ స్వార్థ ప్రయోజనముల నిమిత్తము పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఆ సేవకుడిని భయపెడతారేమో. ఆ సేవకుడిని మీరు ఎలా ఉంచాలా? నిర్భయముగా ఉండేటట్టుగా జాగ్రత్తగా మీరే చూసుకోవాలా. అంటే సేవకుడు భయపడే విధముగా మీరు ఉండకూడదు. సేవకుడు ధైర్యముగా ఉండే విధముగా విశ్వాసులు ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. తెలియపరిచి ఒకవేళ తిమోతి తాను ఒక్కడే రావచ్చు, లేదా ఎప్పటి నుండో చెప్తున్నాను, నువ్వు స్నేహితులతో పాటు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు అని, అపోలో అలాంటి వారిని కూడా స్నేహితులుగా కూడా తీసుకొని వచ్చినా సరే వారిని కూడా మీరు స్వీకరించండి, చేర్చుకోనండి. మరలా అతడు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తే సమాధానంతోనే ఎప్పుడు మీరు పంపండి, కానీ భయపెట్టి ఇబ్బంది పెట్టి దుఃఖముతో అతనిని పంపవద్దు అని ఇలాంటి ఒక ప్రాముఖ్యమైన విషయము తెలియపరుస్తూ, ప్రాముఖ్యంగా ఈ దినము నేను ఇవ్వవలసిన సందేశము 13-14 వచనాలలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 5 ప్రాముఖ్యమైన విషయాలు కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఒకటేమిటంటే, అక్కడ చెప్పబడినటువంటి మాటలలో మెలకువగా ఉండుడి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి, ఎందుకు మెలకువగా ఉండమన్నాడు, ఇలాంటివి ఆ విషయం గురించి నేను ఈ దినాన ధ్యానము నడిపించాలని అనుకోవట్లేదు. మొదటిది. రెండవది, విశ్వాసంలో నిలకడగా ఉండుడి. విశ్వాసంలో నిలకడగా ఉండుడి అంటే స్థిరమైన విశ్వాసము కలిగి ఉండమంటున్నాడు. విశ్వాసములో చెంచలత్వం అంటే కదిలే స్వభావము కదా, చలించడి స్వభావము. విశ్వాసంలో స్థిరత్వమే ఉండాలి కానీ, నిలకడయే ఉండాలి కానీ చెంచలత్వము ఉండకూడదు. ఆ విషయము రెండవ మెయిన్ టాపిక్గా కూడా, రెండవ ప్రసంగముగా కూడా మీరు చూసుకోవచ్చు. ఇదొక పెద్ద ప్రసంగం. మూడవ విషయం కూడా తెలియపరుస్తున్నాడు, పౌరుషము కలిగి ఉండాలి. ఏ విషయంలో పౌరుషం ఉండాలి? ఉప్పు కారాలు తింటున్నామంటారు కదా, అలాగనమాట పౌరుషము కలిగి. లేదా బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూపించాలి అంటే ఏలియా రోషము కలిగి, అదే పౌరుషం అంటే. యెహోవా కొరకు, నీ కొరకు నేను ఒక్కడనే ఉన్నానని చెప్పాడు చూసారా, అట్లాగనమాట. ఇది మరి యొక్క ప్రసంగము ప్రాముఖ్యమైన విషయం. మూడవది. నాలుగవది, బలవంతులై ఉండుడి. దాని గురించి దినము నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను, ధ్యానములో నడిపించాలని ఆశపడుతున్నాను. ఐదవ విషయం కూడా ఉన్నది, మీరు ఏ క్రియలు చేసినా సరే ప్రభు యొక్క ప్రేమను కనుపరిచే విధముగానే మీరు క్రియలు చేయండి. 5 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 5 గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒకే ఒక విషయము ఈనాటి చదువుబడిన లేఖన భాగం ఆధారముగా బలవంతులై ఉండుడి. ఎలాగా, ఏ విషయంలో బలవంతులై ఉండాలండి అంటే, ఆరోగ్య విషయంలో, భౌతికపరమైనటువంటి జీవితంలో బలవంతులు కామంటున్నాడా పౌలు? అంటే చాలామంది కండబలము,
ఈ పదం మనం వింటాం కదా, కండబలము కలిగి ఉండమంటున్నాడా అంటే పౌలు కాదనే ఆన్సర్ వస్తుంది ఈ లేఖనం చదువుతూ ఉంటే. లేదా గుండె బలము లేదా బుద్ధి బలము కలిగి ఉండమంటున్నాడా అంటే ఆ బలము బలవంతులై ఉండమని కూడా చెప్పట్లేదు. వీడికి కొంచెము ఎముకల బలం ఎక్కువలేండి అయ్యగారు అంటే ఎముకలను బలముగా చేసుకోమంటున్నాడా? కాదు కాదు. వీడికి కండేముండదు కానీ నరాల బలముగా బలవంతుడు, నరాలను బలం చేసుకోమంటున్నాడా? కాదు కాదు. ఇక్కడ కండ బలము గురించి మాట్లాడతా లేదు, ఎముకల బలము గురించి మాట్లాడడం లేదు, అలాగే బుద్ధి బలము గురించి మాట్లాడడం లేదు, నరముల బలము గురించి మాట్లాడడం లేదు. మరి ఏమిటండి అంటే ఏమీ లేదు. పోనీ ఒక్కొక్కడు మనసు విషయంలో మెంటల్గా చాలా స్టెబిలిటీ బలముగా ఉంటాడు. ఒక్కొక్కసారి మీరు కూడా తీసుకున్న నిర్ణయము మీ భర్తలు చెప్తూ ఉంటారు, మీ భార్యలు చెప్తూ ఉంటారు, మీ బిడ్డలు చెప్తూ ఉంటారు, కొంతమంది గురించి మీ స్నేహితులు చెప్తూ ఉంటారు. అబ్బో వాడికి నిర్ణయం తీసుకున్నాడు అంటేనండి మనం ఎన్ని చెప్పినా సరే, ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాడు ఇంకా మారడు. అంటే మెంటల్లీ మానసికంగా చాలా బలవంతుడండి. ఎన్ని పోయినా, ఎన్ని దూరం అయిపోయినా, ఎన్ని తనకు నష్టపోయినా సరే ఎంత మానసికంగా బలముగా ఉంటాడంటే ఆ మనిషి అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. మానసికపరమైన బలముతో కూడుకొని ఉండమంటున్నాడు ఇక్కడ పౌలు. అంటే మానసిక బలము కూడా మాట్లాడడం లేదు. ఆరోగ్య విషయంలో కండ బలము కాదు, గుండె బలము కాదు, బుద్ధి బలము కాదు, ఎముకల బలము కాదు, నరముల బలము కాదు, అలాగనే మనసు బలవంతుడు, మానసిక బలవంతుడు, ఆ బలము గురించి కూడా మాట్లాడడం లేదు. వ్యక్తి గురిండే కాదు, లేదా తన యొక్క భౌతిక పరిస్థితుల గురించి కూడా మనం చూసుకున్నట్లయితే చాలామంది అధికారముతో కూడిన బలము కలిగి ఉంటారు. అలాంటి బలము కలిగి ఉండమంటున్నాడా విశ్వాసులను? మీరందరూ కూడా అధికారులు అయిపోయి అధికారుల బలము మీరు కలిగి ఉండమంటున్నాడంటే ఏ విషయమును బట్టిండి? అధికారముతో కూడిన బలము గురించి కూడా పౌలు ఇక్కడ మనకి చెప్పడం లేదు. పోనీ సంపాదించి ధనముతో కూడిన బలము, వాడికి ఏమనండి చాలా బలవంతుడు, ధనపరముగా ఆస్తులు ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి, ధనముతో కూడిన బలము కలిగి ఉండమంటున్నాడంటే అది కూడా కాదు. ఇలాగా వ్యక్తి పర్సనల్గాను భౌతికపరమైన విషయాల ఆధారంగాను దేశాలని కూడా మనం చూస్తున్నట్లయితే కొన్ని బలమైన దేశాలుగా రాజ్యాలుగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకి స్టేట్స్ ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి అమెరికా, దానిని బలమైనటువంటి దేశముగా నేడు మనం చూస్తూ ఉంటాం. దేనిని బట్టి అంటే ఆర్థికపరమైనటువంటి విషయం ఒకటైతే, రెండవది సైనిక బలము, అది ప్రపంచంలో ఉన్నతమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగినటువంటిది. ఇలాగా సైన్యమును బట్టో ధనమును బట్టో రకరకాలు, మీకు అర్థమైంది కదా. ఇలాంటి ఏ విషయమును బట్టి కూడా, దేనిని బట్టి కూడా మీరు బలవంతులై ఉండండి అని అంటలేదు. మరి ఏమిటి? ఏ విషయంలో మనము బలవంతులై ఉండాలి? ఏ విషయంలో మనము బలవంతులై ఉండాలి? ఇక్కడ ఈ పత్రిక అంతా కూడా చదువుతున్నప్పుడు, లేదా ఈ పదము ఈ మాట ప్రయోగించినటువంటి కొంచెము ముందు వెనకాల మనం చదువుకుంటున్నప్పుడు ఏమర్థమవుతుందంటే ఆత్మీయంగా మీరు బలవంతులుగా ఉండాలి అని. దీనికి కొంచెం ప్యాటర్న్గా, దీనికి క్లోజ్గా మరి ఒక మాట మాట్లాడాలంటే విశ్వాసంలో మీరు బలవంతులుగా ఉండమని. సంఘం ఎప్పుడూ కూడా, దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా, విశ్వాసులు ఎప్పుడూ కూడా, విశ్వాసులు మనం చెప్పుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నప్పుడు బలవంతులు, విశ్వాసంలో బలము కలిగి ఉండాలా. ఆత్మీయ ఆంతర్య పురుషుడు దినదినము కూడా ఏమవ్వాలి? బలపడాలి, వృద్ధి చెందాలి. బైబిల్ వచనాలు ఎన్నో ఉంటున్నాయి. కాబట్టి ఈ దినము నేను ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే ఆత్మీయంగా మీరు బలపడండి, విశ్వాస జీవితంలో మీరు బలపడండి. అయ్యగారు బాగానే చెప్పారు, ఇలా బలవంతులై ఉండండి అంటే ఒక చిన్న ఆలోచన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనము బలవంతులుగా ఉండాలి అంటే, ఉండమన్నాడు అంటే మనకి ఒకసారి ఆలోచన చేయండి, ఎందుకు బలవంతులుగా ఉండమన్నాడు అంటే మనలను వ్యతిరేకించే వారు ఎవరో ఉన్నారు, అంతే కదా. మనకి విరోధులైనటువంటి వారు, మనకి శత్రువులైనటువంటి వారు, మనకి యాంటీ వారు ఎవరో ఉన్నారు.
అందును బట్టే మనల్ని బలవంతులుగా ఉండమంటున్నాడు. కానీ ఒకవేళ యాంటీ వర్గమే లేకపోతే, మనకి శత్రువే విరోధే లేకపోతే, మనలను ఈ యొక్క వచనం చెప్పవలసిన పనే లేదు, మీరు బలవంతులై ఉండండి అని. మనకి విరోధత్వం లేకపోతే, మనల్ని తృణీకరించేవారే లేకపోతే, మనకి బలవంతులుగా ఉండవలసిన పనే లేదు. అంటే మనకి ఏదో వ్యతిరేకమైనది ఉన్నది, ద్వేషించేది ఉన్నది, శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారన్నమాట. ఎవరు వారు? యోహాను సువార్తలో అనేక మార్లు మనకి కనబడుచున్నది. కానీ ఒక్క వచనం మనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 19వ వచనం సహాయము చేయండి. మీరు అయితే మీరు లోక సంబంధులు కారు. చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు లోకములో ఉన్నారే కానీ లోకములో నుండి నేను మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాను, ప్రత్యేకపరిచి ఉన్నాను. మిమ్ములను లోకములో ఉన్నను సరే నా వారిగా నేను చేసేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇట్టి కారణమును బట్టి లోకము మిమ్ములను ఏం చేస్తుందట? ద్వేషించును. మన యాంటీ ఎవరో కాదు, లోకమే, లోకులే, లోకములో ఉంటున్న పాపమే, లోక అధికారి అయినటువంటి అపవాదియే మన యొక్క శత్రువు, మన విరోధి, మనల్ని ద్వేషించేవాడు. కాబట్టి మనము ఎంత బలము కలిగి ఉంటే లోకమును జయించగలుగుతాము, లోకులను జయించగలుగుతాము, పాపమును జయించగలుగుతాము, అపవాదిని జయించగలుగుతాము. వారిని జయించగలిగే బలము మనకి రావాలి అంటున్నాడు పౌలు ఇక్కడ. బలవంతులై ఉండండి. ఎందుకంటే అపవాదిని జయించాలి మీరు, పాపమును జయించాలి, లోకమును జయించాలి. మీరు బలవంతులై ఉండాలి. మీ యాంటీ పర్సన్ సరే రెడీగా ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని మీరు బలము కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా బలవంతులై, మీరు ఎలా మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటారు? ఇప్పుడు ఆటోమేటిక్గా నా యొక్క ఫిజికల్గా నేను స్ట్రాంగ్గా ఉండడానికి, బలముగా ఉండడానికి, ఆరోగ్యము, నేను ఏదో జాగింగ్లో, రన్నింగ్లో, వాకింగ్లో, లేకపోతే జిమ్లో ఈ రీతిగా చేసి పౌష్టికాహారం తీసుకొని, అంటే దేహము బలపడడానికి ఏదో ఒకటి చేస్తున్నాము కదా, సాధన అని. అలాగే పౌష్టికాహారం అనేది ఆంతర్య పురుషుడు విశ్వాసములో, ఆత్మలో మనము బలపడులాగా ఏమి చేయాలి? అదే ఈ దినాన నేను మీకు చెప్పవలసిన కొన్ని విషయాలు. ఏం చేయాలి చెప్పండి, మనం ఏం చేద్దాం? ఈ దినాన్ని నేను సందేశం ఇస్తున్నాను, మీరు వింటున్నారు. పవిత్రమైన లేఖన భాగం చదువుబడి ఉన్నది. మన యొక్క యాంటీ పర్సన్స్ ఎవరో మనం చెప్పుకున్నాము. వారి బలమేంటో మనకు తెలుసు, లోకము యొక్క బలమేంటో తెలుసు. దాని మాయ, ప్రలోభ, అపవాది మాయ, ప్రలోభ ఎలాగా శోధిస్తారో, మనల్ని ఎలా మెల్ట్ చేస్తారో ఇవన్నీ తెలుసు. దాని నుండి మనము బయటపడులాగున, మనము వాటిని జయించులాగున, ఆత్మీయంగా విశ్వాసంలో ఎలా బలపడాలి? పౌలు ఒక మాట చెప్పేసి ప్రయాణమై వెళ్ళిపోయాడు, మిషనరీ ప్రయాణం. ఎట్లా? అసలు విశ్వాసంలోనూ ఆత్మలోను ఆంతరంగిక పురుషుడు బలపడాలి అంటే ఏమి చేయాలి అనేది మనం ఒకసారి లేఖన భాగాలను చూసుకుంటే, ఉదాహరణకి అపవాది ఆ అరణ్యంలో యేసు ప్రభువారు జయించిన సందర్భము, శిలువ మ్రానుపై ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఇవన్నీ కూడా జయించిన వాని యొక్క కేకలు, జయబేరి, ఇదంతా కూడా. అంటే దీనిని బట్టి జయించిన వాడు బలవంతుడై ఉన్నాడు. ఇతడు ప్రవచనములోనే చెప్పబడింది యేసుక్రీస్తు గురించి. యెషయా ప్రవచనము మనము అడ్వాన్స్ సీజన్లో మనము చెప్పుకుంటాం కదా, 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంట? బలవంతుడగు దేవుడు. అలాగే మరి మరియ గారు, కన్యమరియ గారు కూడా పాడుతున్నప్పుడు ఆమె కూడా ఆత్మ ప్రోత్సాహంలో ఒక చక్కని కీర్తన పాడినప్పుడు ఆ కీర్తనలో ఆమె కూడా పాడింది ఏమిటంటే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి
బలహీనులు అనబడుతున్న దీనులను నువ్వు పైకెత్తు వాడవు. బలవంతులను పడద్రోయగలిగే బలవంతుడు ఈయన. పుట్టుకలోనే ముందుగానే ప్రవచనమే చెప్పబడింది బలవంతుడగు దేవుడని ఈయన గురండి. ఈయన గర్భములో ఉంటుండగానే మరి కంటున్నటువంటి తల్లి చెబుతుంది ఇతడు బలవంతుడని, బలవంతులైన వారిని కూడా పడద్రోయగలిగే బలవంతుడని. అంత మాత్రమే కాదు, ఈ కొరింథీ పత్రిక రాసిన పౌలు మనల్ని బలవంతులై ఉండండి అని చెప్పిన వాడు ఒక దినాన్ని ఏమన్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడును, క్రీస్తు ద్వారా నేను బలవంతుడను. మనం ఇప్పుడు ఎలా బలవంతులు అవ్వాలంటే, ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఎల్ షద్దాయి దేవుడు. కాబట్టి అదే ఇశ్రాయేలు కూడా ఇదే పాడేవారు. 81వ కీర్తన మీకు తెలుసు కదా, 81వ కీర్తన 1వ వచనం, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చెయ్యుడి. ఓకేనా? ఇలాగ మన దేవుడు పరలోకపు తండ్రి అయినటువంటి వాడు కానీ, కుమారుడైనటువంటి దేవుడు కానీ, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే బలమైనటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు, ఎల్ షద్దాయి దేవుడు. ఇప్పుడు ఆయనను బట్టి మనము బలం పొందుకోవాలండి. ఏదో ఊరకనే మనము వాక్యం ద్వారానో, విశ్వాసం ద్వారానో, ప్రార్థన ద్వారానో అంటే కాదు. కానీ అవి ఓకే, అవి నిజమే, మెయిన్ అవే. మనం ప్రాక్టికల్గా ఎట్లాగా, సరే ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఎట్లాగా కాదు, ప్రాక్టికల్గా చూద్దాము. ఇప్పుడు బలమైనటువంటి దేవుడు ఉన్నాడు, అక్కడ నుండి మనము బలమును పొందుకోవాలి. శక్తిమంతుడు ఉన్నాడు మన దేవుడు, ఆయన శక్తి మనలోకి ఎలా వస్తుంది, అది మెయిన్. ఎలా వస్తుంది? మనం ఆరాధించినంత మాత్రాన, ఆయన బలవంతుడై ఉన్నంత మాత్రాన మన ఆరాధనను బట్టి ఆయన బలం మనలోకి వచ్చేస్తుందా? ఆయన శక్తివంతుడైనంత మాత్రాన మనము ఆయన దగ్గరికి వచ్చి ఒక కానుకో పాటో పాడేస్తే ఆయన శక్తి మనకు వచ్చేస్తుందా? ఒక ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు దేవుని యొక్క బలము, ఆయన బలవంతుడని చెప్పాను. ఓకే, మీ అందరూ కూడా ఓకే కదా? ఆయన శక్తిమంతుడు, ఇది ఓకే. మనము బలహీనులము. అయితే ఇప్పుడు ఆయన బలము మనం ఎలా పొందుకోవాలి అనేది ఒక 3 లేదా ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటిది ఏమిటంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా లేదా యోధా ప్రజలందరూ కూడా 70 సంవత్సరములు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరములు ముగియుచున్నది, మేము బబులోను చెర నుండి విమోచన పొందబోతున్నాము అని ఇర్మియా గ్రంథముల ద్వారా దానియేలు వంటి వారు తెలుసుకున్నారు. ఆ ప్రకారమే 70 సంవత్సరములకు కోరేషు యొక్క పరిపాలనలో ఈ యొక్క యూదులందరూ కూడా 3 బృందాలుగా, మరి గుంపులుగా రిలీజ్ కాబడడం, విడుదల కాబడడం మనం చూస్తున్నాం. 70 సంవత్సరములు చెరలో వారు విలపించారు, మా దేవుడు ఏమాయను. వారేమో నదీ తీరమునకు వచ్చి వాటి యొక్క ఘోష వింటూ యెరూషలేము వైపు తిరిగి, మా యొక్క ప్రాకారములు ఇలా ఉండేవి, పరిశుద్ధ స్థలం ఇలా ఉండేది, వీరేమో మీ దేవుడు ఏమాయను కీర్తన పాడుడి అని ఇలాగంటూ ఉంటే, వీరి యొక్క అపహాస్యమును బట్టి, వారి యొక్క పోగొట్టుకున్నటువంటి దేశమును బట్టి, వారి వైభవ జీవితమును బట్టి, చరిత్రను బట్టి వారు బాధపడేవారు. 70 సంవత్సరములు అయింది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వారు విడుదల పొందారు. అప్పుడు 70 సంవత్సరముల యొక్క వేదన, రోదన, ఆ ఏడుపు అంతా కూడా ఏమవ్వాలి? విడుదల పొందినప్పుడు ఏమవ్వాలా? సంతోషంగా ఉండాలా? ఒకటి, వారు విడుదల పొందిన కారణముగా సంతోషముగా ఉండాలి. ఓకే కదా? రెండవ విషయం, వారు తిరిగి విడుదలై వచ్చి వారి ఎక్కడి నుండి వెళ్ళారో వారు స్వదేశమునకు, స్వస్థలములకు, స్వగ్రామములకు, పట్టణాలకు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు నా యొక్క జన్మస్థలమునకు మరలా తిరిగి నేను వచ్చాను అంటే ఆనందంగా ఉండాలా లేకపోతే బాధపడాలా? కానీ వీరేంటో బాధగా ఉన్నారు, రోదన ధ్వని చేశారు, ఏడ్చారు, అంగలాడ్చారు. అరే ఏంట్రా, విడుదల పొందారు కదా, విడుదల పొందిన ఆనందం ఏదంటే విడుదల పొందిన ఆనందంలో లేరు వారు.
మీ దేశంకి వచ్చేసారు కదా, మీ పట్టణాలకు వచ్చారు కదా అంటే స్వదేశమునకు, స్వప్రాంతమునకు, స్వపట్టణాలకు వచ్చినటువంటి ఆనందంలో లేరు వారు. అంటే వారి యొక్క పూర్వపు ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయమును కానీ, దావీదు నిర్మించినటువంటి ఆ వైభవ ప్రాకారము, పట్టణ ప్రాకారాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ లేవు. వచ్చారు, స్వస్థలమునకు వచ్చారు, స్వదేశమునకు వచ్చారు, అది పాడు దెబ్బగా ఉండింది. దావీదు కట్టినటువంటి మంచి ప్రాకారములు కంటికి ఎక్కడా కూడా ఒక్క రాయి కూడా కనబడతలేదు. సొలొమోను కట్టినటువంటి మహిమాన్విత దేవాలయము, అక్కడ ఏమీ కూడా లేదు, అసలు ఒక రాయి కూడా లేదు. వారు విడుదల పొందేమనే ఆనందము లేదు, ఇప్పుడు మా దేశమునకు వచ్చేసామనే ఆనందం లేదు. ఇప్పుడు ఏమన్నదంటే మా మహిమ, మా వైభవము ఇక్కడ లేదు అని అంగలారుస్తున్న సమయంలో అప్పుడు ఒక మాట చెప్తాడు నెహెమ్యా. ఈ సమయంలో ఒక వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం నుండి 8వ అధ్యాయము 10వ వచనంలో నెహెమ్యా ఏమన్నాడు అక్కడ కనబడుతున్నది. మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీయు సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా జాగ్రత్తగా వినండి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి. ఏం చేయాలి? మీరు నిట్టూర్పులు వద్దు. యెరూషలేము దేవాలయం ఏమైపోయిందని, దావీదు ప్రాకారంలో ఏమైపోయాయని దుఃఖపడకుడి, అంగలార్చకుడి, నిట్టూర్పులు విడవకుడి. మీరు చేయవలసింది ఏంటంటే యెహోవా యందు ఆనందించుడి. యెహోవా యందు ఆనందించడం వల్ల మీకు ఏమొస్తుంది? బలం వస్తుంది. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, ఎల్ షడై దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన బలము నాకు రావాలి అంటే, నేను బలవంతుడనై ఉండాలి అంటే, ఇదిగో ఒకనొక సమయంలో నెహెమ్యా యోధా ప్రజలతో చెప్తున్నాడు, ఒక్కసారి ఉన్నట్టుండి ఉజ్జీవం పోసుకోవలసిన జనము, ఉత్సాహముతో ఉండవలసిన జనము మరలా కృంగిపోయి సొమ్మసిల్లిపోయి దిగులుతో వేదనతో ఉంటే వారితో అంటున్నాడు, ఒక కోఆపరేట్ చేస్తున్నాడు, వారిని బలపరుస్తున్నాడు. అయ్యా, నా మాటలు విని నేనైతే మిమ్మల్ని బలపరచలేను, కానీ మీకు బలము వచ్చే ఒక చక్కని మాట ఏమిటంటే, మీరు దేవుని యందు ఆనందించండి. మీరు దేవుని యందు ఆనందపడితే చాలు, ఆయన బలము మీలోకి వచ్చేస్తుంది. దీనికి మరలా చాలా పెద్ద వివరణ కానీ ఒక చిన్న వివరణలాగా ఒక్క కీర్తన చెప్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మొదటి కీర్తనయే దివారాత్రములు దానిని ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు. అంటే దేవుని యందు ఆనందించబడితే అతడు ఎలా ఉంటాడంటే బలము పొందుకుంటూ ఉంటాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఆకులు వాడక ఫలించు. చక్కగా అది అలాంటి బలము. దేవుని యందు మీరు ఆనందపడండి. లోకంలో ఆనందపడితే మీకు దేవుని బలము రాదు, ఉన్న బలం పోతూ ఉంటుంది, ఆర్థిక బలం పోతుంది. మీరు ఇప్పుడు ఉన్న బలంగా మీరు వెళ్ళి చూడండి, లోకములో మీరు ఆనందించడానికి ఒక్క అడుగు ముందుకు వేయండి, ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది? పైసా పెడతా ఉంటేనే మనకి ఆనందము వస్తూ ఉంటుంది. టీ తాగుతూ కొంచెం గడుపుదాం రండి అంటే ఆ టీకి ఎంత అవుతుంది? ఆ డ్రింక్కి ఎంత అవుతుంది? ఆ పార్క్కి ఎంత అవుతుంది? ఆ ప్లేస్కి ఎంత అవుతుంది? ఆ జర్నీకి ఎంత అవుతుంది? ఈ మెటీరియల్కి అంతా కూడా ఎంత అవుతుంది? ఆ టికెట్లకి ఎంత అవుతున్నాయి? మొత్తం ఇవన్నీ కూడా ఖర్చు అంతా, నీ ధనబలం అంతా కూడా పెడతా ఉంటే క్షణికమైన ఆనందం వస్తూ ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఏదైనా సరే ధనమే కాదు, నీ ఖండబలము కూడా పెట్టాలి, నీ బుద్ధి బలము కూడా పెట్టాలి, నీ అధికార బలము కూడా పెట్టాలి. ఇలాగ ఇవన్నీ నీ ఎఫర్ట్స్ అన్ని కూడా పెడతా ఉంటే అప్పుడు ఈ లోకంలో అప్పటికప్పుడు క్షణికమైన ఆనందము రావచ్చు. కానీ నీకు బలము రావాలి అంటే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు బలము రాదు. బలవంతుడైన దేవుని దగ్గరికి రా, శక్తివంతుడైనటువంటి దేవుని యొద్దకు రా. కానీ ఊరకనే కూర్చుంటే అవ్వదు. ఆయనలో ఆనందపడు, ప్రభువునందే ఆనందించుడు. మనకు బలమైనటువంటి దేవుని యందే మనము ఆనందగానము చేయాలి. అలా ఆనందపడితేనే ఇక్కడ కూర్చొని చాలామంది
ఒక్క పావు గంట అర్ధ గంట లేట్ అయితే ఏమైపోతారంటే ప్రసవ వేదన పడిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని ఆనందముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, గంతులు వేయాలి. వాక్యము మరి ప్రవాహము వలె మీ ఎదుట కుమ్మరింపబడుతున్నప్పుడు దాన్ని వినడానికి ఆసక్తి ఆనందము పడాలి. కానీ ఒక్కొక్కసారి ఆరాధన జరుగుతూ ఉంటే, కీర్తనలు పాడుతూ ఉంటే, కొద్దిపాటి సమయము గడుస్తూ ఉంటే ఎంత దేవుని సన్నిధిని దేవునిలో ఆనందపడడానికి ఆనందం ఉండదు. ఆ మొఖాల్లో ఒకలాంటి చిరాకు వచ్చేస్తుంది ఆ మొఖాలు చూస్తూ ఉంటే, ఈ విసుగు. అప్పుడు దేవుని బలం నీకు ఎలా వస్తుంది? ఎట్లా వస్తుంది? దేవుని బలము నీకు రావాలి అంటే నీ విశ్వాసము, నీ ఆంతర్య పురుషుడు, నీ ఆత్మ బలపడాలి అంటే దేవుని యందు ఆనందపడు. అప్పుడు నీకు బలము వస్తుంది. మొదటి కీర్తనయే చక్కని ఉదాహరణగా నేను చెప్పుకొని దాటుకొని వెళ్ళిపోతున్నాను మీ ముందు నుండి. ఇది ఒకటి. రెండవ సందర్భం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, వీరు యోధా ప్రజలు మరలా విమోచింపబడి తిరిగి మరలా వారి యొక్క పట్టణంలోకి వచ్చారు. మరి వీరు ఈ నెహెమ్యా చెప్పిన మాటలను బట్టో ఏమిటో తెలియదు కానీ దేవుని యొక్క బలము పొందుకున్న విధముగా వీరి జీవన శైలి ముందుకు సాగింది. అంత మాత్రమే కాదు, వీరేం చెప్పారంటే, మేము బలవంతులము, మా దేవుని యందు మేము బలవంతులుగా, మా దేవుడు బలవంతుడు, ఆయన యందు మేము బలవంతులుగా ఉన్నాము, ఇలాగెలా చెప్పారు. అప్పుడు ఈ మాటలు వినినటువంటి అప్పటికే ఉన్న యెరూషలేము ప్రజలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఒక మాట అన్నారు. ఆ మాట నాకు చాలా మరి యొక్క బలము పొందుకోవడానికి అక్కడ ఒక ఆన్సర్ దొరికింది. మొదటిది, మనం బలం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలి. వీరు నెహెమ్యా మాట విని బలము పొందుకున్న వారు మేము బలవంతులము, మా దేవుడు బలమై ఉన్నాడని ఇలా చెప్పుకుంటున్నారేమో. ఒక సీజన్, ఒక కాలం తర్వాత ఇది ప్రజలు కూడా చెప్పారు, మేము ఎలా బలవంతులమై ఉన్నామో అని. ప్రజలు చెప్తున్నారు ఒక మాట. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి జకరియా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఒక చక్కని మరి ఒక మాట, దేవుని బలము మనం పొందుకోవాలంటే అలనాడు యెరూషలేములో ఉంటున్న పట్టణ ప్రజలు యోధా ప్రజలను చూచి ఈ మాట అన్నారు. ఆ మాటలో ఒక చక్కని మాట కనబడుతున్నది. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. యోధా ప్రజలు చెప్పుకుంటున్నారంట. యెరూషలేము అప్పటికే ఉన్న అధికారులు కానీ వీరు కానీ ఏమంటున్నారంటే, ఆ ప్రజలు చెప్పుకుంటున్నారండి. ఏం చెప్పుకుంటున్నారయ్యా? యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన, నమ్ముకొనుట వలన మాకేమొస్తుందంట? బలము కలుగుచున్నది. దేవుని యందు ఆనందపడతా ఉంటే మనకేమొస్తుంది? సంగమా మాట్లాడాలి. యెహోవా యందు ఆనందపడుట వలన మనకేమొస్తుంది? బలము వస్తుంది. ఇప్పుడు దేవుని నమ్ముకునట వలన కూడా మనకేమొస్తుంది అంటే, ఇందాక మొదట్లో చెప్పాను, చంచలమైనటువంటి నమ్ముకొనుట విశ్వాసం. ఇది కూడా ఈ నమ్మిక చంచలత్వముగా ఉండకూడదు, స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైనదిగా ఉండాలి, పరిపూర్ణమైనదిగా ఉండాలి ఈ విశ్వాసం. దేవుని నమ్ముట వలన మనము బలము పొందుకోగలము. ఈ యొక్క రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడో విషయం కూడా నేను మీకు తెలిసిన ఒక వచనము, యెషయా గ్రంథము నుండి 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. మనము దేవుని యొక్క బలమును పొందుకోవాలి అంటే దేవుని యందు ఆనందించు వారిగా ఉండాలి. రెండవది, దేవునిని నమ్ముకునే వారిగా ఉండాలి. మూడవది, ఆ దేవుని కొరకు మనము ఎదురు చూచువారిగా ఉండాలి. లోకంలో వేటి గురిండో మనం ఎదురు చూస్తాం, కొన్ని విషయాల గురించి ఎదురు చూస్తాం, వ్యక్తుల గురించి ఎదురు చూస్తాం, పదవుల గురించి ఎదురు చూస్తూ ఉంటాం, ధనము గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, జరగబో కార్యాల గురించి ఎదురు చూస్తూ ఉంటాం. ఓకే, వాటిని చూడొద్దు అంటలేదు. వాటన్నిటినీ కూడా నీకు సమకూర్చగలిగే ఒక శక్తి నీ దగ్గర ఉండాలి అంటే, సమకూర్చుకోగలిగే శక్తి నీ దగ్గర ఉండాలంటే దేవుని శక్తి నువ్వు కలిగి ఉండాలి, దేవుని బలము నువ్వు కలిగి ఉండాలి. అంటే నువ్వు ఏమి చేయాలంటే, వాటి మీద నువ్వు ఎదురుచూపు చూడక నువ్వేమి చేయాలంటే దేవుని కొరకు నీవు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అంటే నిరీక్షణ కలిగి ఉండడము.
ఇది కూడా ముందు మాటకి ప్యారలల్ అయినటువంటి మాటే, ప్రతిబింబపు మాటే. ఏమిటి అంటే ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఏమి చెప్తుంది? విశ్వాసం అనున్నది, విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షణయే. ఓకేనా? విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షణ యొక్క ప్రతిబింబము, షేడ్. అదొక షేడ్. ఇదిగో నా నీడ అనమాట. ఈ విశ్వాసం అనేది నిరీక్షించే దాని యొక్క షేడ్ అనమాట, దాని ప్రతిబింబమే. కాబట్టి మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూచుట వల్ల మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది. వీటన్నిటికీ మంచి మరి ఒక మాట ఉన్నది. ఆ 4వ విషయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు ఆనందించటం వలన, దేవుని నమ్ముకొనటం వలన, దేవుని కొరకు ఎదురు చూచటం వలన, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. అంటే దీనితో పాటుగా ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యొక్క కృపను బట్టియే మనము బలము పొందుకోగలము. కానీ దేవుని కృప లేకపోతే మనము దేవుని బలమును పొందుకొనలేం. అదే కదా కృప అంటే. మీరు చక్కని వివరణ ఇస్తూ ఉంటారు. అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేదే దేవుని యొక్క కృప అని. కాబట్టి దినాన నీవు ఎంత అనర్హుడు అయినను సరే ఆయన నీకు బలం ఇచ్చులాగున ఆయన కృపలో నీకు బలము దొరుకుతున్నది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత నీవేమైపోవాలా? బలవంతుడు కమ్ము. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, పౌలు అంటున్నాడు, ఈ దినాన కొరింథీ పట్టణంలో ఉంటున్న క్రైస్తవ సంఘముతో ఏమంటున్నాడంటే మీరు మెలకువ కలిగి ఉండండి. ఎందుకో అది వేరే విషయం. మీరు విశ్వాసం నందు నిలకడగా ఉండండి. అది ఎందుకో అది మరి యొక్క ప్రసంగం. మీరు పౌరుషము కలిగి ఉండండి. ఎందుకో ఆ పరిస్థితులు ఏంటో మనకి తెలియదు, అది తర్వాత విషయం. మీరు బలవంతులై ఉండండి. మీరు చేయు ప్రతి కార్యము కూడా ప్రభు యొక్క ప్రేమను, క్రీస్తు ప్రేమను కనుపరిచే విధంగా మీ క్రియలు ఉండాలి అని 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాల్లో ఒక్కటే నేను మీకు అతి క్లుప్తంగా నేను చెప్పగలిగాను. బలవంతులై ఉండండి. ఎలా బలవంతులై ఉండాలి? ఏ విషయంలో బలవంతులై ఉండాలి? విశ్వాసములో, ఆంతర్యములో, ఆత్మలో మనము బలము కలిగి ఉండాలి. ఎలాగా? బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన శక్తిని బట్టి మనం బలం పొందుకోవాలి. అయితే ఆయన శక్తి మనకు ఎలా వస్తుంది? అటునుండి ఇటు ఎలాగా రాబడుతుంది అంటే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఇప్పుడు దీనినే ఒక ఆర్డర్లో పెట్టుకుంటే మొట్టమొదటిగా ఆయన కృపను బట్టి మనకి బలము వస్తుంది. రెండవది ఆయన యందు నమ్మిక ఉంచితేనే మనకి బలము వస్తుంది. మూడవది ఆయన కొరకు ఎదురు చూస్తేనే మనకి బలం వస్తుంది. ఫైనల్గా 4వది, మొదటగా చెప్పాను కదా ఇందాక, ఇప్పుడు 4వది ఆయన యందు ఆనందపడుతూ ఉంటేనే మనకి బలము వస్తుంది. ఆ రీతిగా మనము ఆత్మీయంగా బలపడదాం, విశ్వాసంలో బలపడదాం. అప్పుడు ఆయన వలె మనము కూడా లోకమును జయిద్దాం, సాతానును జయిద్దాం, శోధనలు జయిద్దాం, మరణమును కూడా జయించి మనము నిత్యరాజ్యంలోనికి వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.